ఈ దిన వాక్యము యోం దెబిరీం. ఈ దినము అనగా 2వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. హానోకు మెతూషెలను కనెను. ఆ మెతూషెల భూమి మీద బ్రతికిన ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తితో సమానం. ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు కదా మెతూషెల. మొత్తం 969 ఏండ్లు బ్రతికాడు. 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. 969 ఏండ్లు బ్రతికాడు అని ఆ ఒక్క సంగతి తప్ప ఇంకేమీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడలా. అయితే దేవుడిచ్చిన మహా గొప్ప కృప హిబ్రూ బైబిల్, హిబ్రూ భాష కాబట్టి అది నేను చదవడానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి హిబ్రూ బైబిల్లో మెతూషెల అంటే అర్థం ఏంటంటే బాణం వేసే వ్యక్తి. బాణం వేసే వ్యక్తి, ద మ్యాన్ ఆఫ్ డాట్, TART. డాట్ అన్న మాటకు అర్థం ఏంటంటే వేగవంతంగా కదలికనే డాట్ అంటారు. స్పీడ్గా చేసే పని, వేగవంతంగా కదలే కలయికనే డాట్ అని అంటారు. ఇప్పుడు బాణము వేసే వ్యక్తి అని అర్థం ఏంటి మెతూషెల అంటే. ఇప్పుడు 127వ కీర్తనలో ఉంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు దేవుని చేతిలో బాణముల వంటి వారు. దేవుని చేతిలో బాణం. ఇప్పుడు బాణము వేసే వాళ్ళు ఎవరు? దేవుడే. హల్లెలూయా. నీవు బాణమే, నువ్వు చెక్కబడ్డావు, చెట్టులో ఉండిపోయావు. చెట్టులోంచి దేవుడు నిన్నేం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచిన నిన్నేం చేశాడు? పదునైన ఆయుధములతో నొప్పి కలిగిన, వేదన కలిగిన, శోధన కలిగిన, శ్రమ కలిగిన దానితోటి నిన్ను చెక్కాడు. ఒక రూపుకి తీసుకొచ్చాడు. ఒక ప్రయోజనకరమైన దేవుని చేతిలో ఉంటే ఎలా వాడబడాలో ఆ రూపుకి తిన్నగా దేవుడు నిన్ను చెక్కి పదును పెట్టి పాలిష్ పెట్టుకున్నాడు. ఆ బాణం ఎక్కడుంది? ఆయన భుజముల మీద ఉంది. హల్లెలూయా. పాదాల దగ్గర ఉన్ననిస్తాయి, ఒడిలో ఉంచబడిననిస్తాయి, భుజాల మీదకి ఎక్కింది. ఎక్కువ చెక్కబడితే నువ్వు దేవుడు భుజాల మీద ఉన్నావని అర్థం. ఆయన చెంకలో కూడా కాదు, ఆయన పాదాల దగ్గర కూడా కాదు. ఆయన పాదాల దగ్గరికి కుష్ఠరోగి వచ్చి సాగిల పడి మోకరించి చేతులు చాపి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని పాదాల దగ్గర ఉండి చేసే ప్రార్థన. ఆయన పొడిలోని చంటి బిడ్డలు ఉంచారు. చిన్న బిడ్డలు అంటే ఎందరైతే మార్పు చెంది చిన్న బిడ్డల వల్లే అవుతారో వాళ్ళు ఎక్కడుంటారమ్మా? ఆయన ఒడిలో ఉంటారు. దేవుడు వాళ్ళని ఎత్తుకొని కౌగిలించుకొని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత వాళ్ళని చెక్కి ఆయన భుజముల మీద పెట్టుకుంటాడు. ఆ భుజాల మీద ఉన్న ఆ బాణముతో దుష్టుడు యొక్క అగ్ని బాణాలను చెదరగొట్టడానికి ఈ బాణాలే ఉపయోగపడతాయి. దేవుడికి పనికొచ్చే పాత్ర, దేవుడి కోసం పనిచేసే ఆయుధాలు అవి చెక్కాడు, ఉంచాడు. వేసే బాణంలో ఏమి ఉండదు. వేయబడుతున్న వ్యక్తికి ఆ బాణాన్ని నైపుణ్యంగా ఎలాగ వదలాలో సూటిగా చూసి ఎంత ఫోర్స్గా వదలాలో ఆయన వదిలితేనే ఈ బాణం వెళ్తుంది. అంతేగాని బాణం ఒక్కటే వెళ్ళిపోలేదు కదమ్మా. బాణం ఒక్కటే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోలేదు కదా. అది వెయ్యడం రావాలి కదా. అది సరిగ్గా అందులో ఉంచబడి సరిగ్గా వెనక్కి లాగినట్టు లాగి వదలాల్సిన సమయంలో గురి తప్పకుండా చూసి ఆ గురికి సూటిగా వదిలినప్పుడు ఆ బాణం ఏమవుతుంది? సూటిగా వెళ్ళిపోయి సరాసరి దుష్టుడి యొక్క తలను చెదగొట్టేయాలి. అంతే. మనమే ఆ బాణం. అయితే బాణం వేసే వ్యక్తి పేరేంటి నాన్న? మెతూషెల. అంటే బాణము వేసే వ్యక్తి, ద మ్యాన్ ఆఫ్ డాట్. హానోకు పెట్టుకున్నాడు ఆ పేరు. హానోకు వాళ్ళ అబ్బాయికి ఆ పేరు పెట్టాడు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుణ్ణి అడిగుంటాడు. దేవుడు చెప్పాడు నీ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? బాణాల వలె ఉంటారు. ఎంతమంది అయితే దేవుణ్ణి నమ్ముకొని దేవునితో పాటు నడిచే అనుభవంలో ఉంటారు. హానోకు వలె. హానోకు దేవునితో పాటు నడిచిన వాడు కాబట్టి దేవుడు అడుగులు వేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారు?
బాణాల వలె ఉంటారు, నీ పిల్లలు బాణాల వలె ఉంటారు. నీ పిల్లలు నేను భుజం మీద ఎత్తుకుంటాను. భుజం మీద ఎత్తుకున్న వాళ్ళని దుష్టుడి యొక్క తలను పగలగొట్టడానికి, దుష్టుడి యొక్క గుండెలు చేర్చడానికి నీ పిల్లలు వాడబడతారయ్యా. అందుకే మెతూషెల అని పేరెట్టుకో అన్నాడు దేవుడు. మెతూషెల అని హానోకి చెప్పగా హానోకు మెతూషెల అని పేరు పెట్టాడు. మన పిల్లలు కూడా అట్టి విధంగా ఉందిరుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.